హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేసి తెలంగాణ మహిళలకు మరొక శుభవార్త, పెన్షన్ల పెంపుపై మరో కొత్త సమాచారం. ఇక మరిన్ని వివరాల కోసం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీల దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ఇప్పుడు పెండింగ్లో ఉన్న 2 పథకాలు అమలుకు సిద్ధమవుతున్నాయి. మహిళలకు 2,500 పెన్షన్లు, 4,000కు పెంపు పైన ప్రకటన తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ రూపకల్పనపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమానికి అభివృద్ధి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తుంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ళు, గృహజ్యోతి వంటి 6 గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తి కానుండడంతో ప్రభుత్వం పెండింగ్ హామీల అమలుకు దిశగా కసరత్తు చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2,500, అదేవిధంగా పెన్షను 4,000కు పెంపు పైన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్లో బడ్జెట్ సమావేశాలపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి సమయాల్లోనే ఈ 2 పథకాలు అమలుపైన ప్రకటన ఉంటుందని భావించారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది. త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటుగా 3 కార్పొరేషన్లుగా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సంక్షేమంతో పాటుగా పెండింగ్ హామీలు అమలుపైన బడ్జెట్లో ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొంది.